ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరొకరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా.
స్టూడెంట్స్ ఈ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. లక్ష్మి మేడం గారికి చదువు సన్మానం. మేడం ఇచ్చోండి మేడం ఒకసారి. సార్ అందరు ఇచ్చోండి. సైడ్ లేవా రంగరాజు మేషర్కి మన పూర్వ విద్యార్థులు అందరు ఇచ్చోండి. సార్లు బహిష్కరిస్తున్నారు. వెల్కమ్ వెల్కమ్ రామమ్మ. సార్ ఇచ్చోండి సార్ ఒకసారి. అన్న ఇచ్చోండి. ఇచ్చోండి స్మైల్. అన్న ఇచ్చోండి. కుమార్ తీసుకున్నాను వీడియో క్యామెరా. అందరూ కూడా స్నాక్స్ తింటూ బ్యాటరీ బాగా కాకుండా కాదుదా కొద్దిగా కొద్దిగా సౌండ్ తక్కువ చేయండి. అందరికీ డిస్టర్బెన్స్ చేయండి. ప్లీజ్ ఒకవేళ మీరు మర్చిపోతే మీరు అడగండి. అడిగి వసంత్ అక్కడ ప్లేట్ ఏమలేదు. క్లాసుకులు ఉన్నట్లు కావాలి రా చెప్పు నిన్నట్లు వాళ్ళకి మీ संशुद्धि ज्ञान योग व्यवस्थिति गमश्च यज्ञश्च स्वाध्यायस्तवाचते अद्रोहोनादिमानिता भवन्ति सम्पदं देव च अज्ञानं पाविदाय निबन्धाय सुधीमता मासु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डवा गौतूतसर्गौ लोकेऽस्मिन् दैवासुरये भवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरं दम्भं
భవిష్యతి ఈ మధ్యలో కొద్దిగా ప్లీజ్ ఎక్కువ నడవకండి, ఎందుకంటే ఈ వీడియోలు వస్తాయి, అది మనకి కరెక్ట్ రావట్లేదు. ఒకసారి ప్లీజ్ వినండి, బ్యాక్ సైడ్ కూర్చోండి. ఫ్రెండ్స్ రాజు ఎండ పర్లేదు, ఎండ తగలేదు, పెట్టుకోండి. బుద్ధి విద్యా దేవు మోహి అర్హతే కాందే ముంచదనే కుసాదిగే సంగి కంచన వరణ విరాజ సురేశ తేజ ప్రతాప మహాజగవందితానన బసియ శుభదరిసియ విదికా వికటరూపధరి रूपधरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लगन जियाए श्री रघुवीर हर शिवर लावे रघुपति భయ్యా అని ఇచ్చండి. మేడం అందరు ఇచ్చోండి, మేడం ఇచ్చోండి. ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా? వాళ్ళని పిల్లలని ఆ వేదిక మీద ఆడపడుచులు మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయన ఫ్రెండ్ తెచ్చారు అమ్మా సన్నకుమారి ఒకసారి ప్లీజ్ అందరూ ఒకసారి తరగతి నుండి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అల్లాడ లో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మనందరం కూడా మన టీచర్స్ ని మన ప్రాణాలు మన గురించి ఎంతో శతకోటి ధన్యవాదాలు, ఆశీస్సులు. ఎందుకంటే ఈ నమస్కారం శనివారం ఇక్కడ కూడా మీరు గుర్తుపట్టారు. 10 గంటలకు వచ్చారు మీటింగ్కి, అది నా ప్రిన్సిపల్ టైం. ఎప్పుడైతే మీరు శనివారం మీరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీకు డిసిప్లిన్ నిలబడలేదు కాదు, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు ఆల్మోస్ట్ 40 గంటలు ఉండాలి. సో మీకు మీరు చెప్పడం పర్లేదు, కానీ ఒకటే మనం మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనం ఎప్పుడు కూడా నేను ఒకటే నేను మా టీచర్స్ స్కూల్ అని చెప్పాను. మన స్కూల్లో మన పిల్లలకి బాగా చెప్తే మన పిల్లలు ఎక్కడో చదువుతారు, వాళ్ళ టీచర్స్ బాగా చెప్తారు. మరి మనం ఇక్కడ ఎక్కడితే సేమ్ రిపీట్ అవుతాయి, అప్పుడు దేశం ఏంటవుతాయి. సో దేశం బాగుపడాలంటే నా ఉద్దేశం మాత్రం సిన్సియారిటీ క్రమశిక్షణ అవసరం. సో మీరు అందరూ క్రమశిక్షణ ఉన్నారు, చాలా మంది మీరు బాగా కష్టపడ్డారు కాబట్టి ఇది కీపుట మీ అందరు కూడా నా ఆశీస్సులు. విద్యనది చదవని వారు అగ్యుండవు, చదివిన తద సద్వివేక చతురత చదవని వారు రాక్షసరాజు కుమారుడు పిల్లలకి కొంత ఉపకారం ఉంటుందని నా ఉద్దేశం. మధ్యలోకి వచ్చాను. మనం ముందు కల్పడితే విద్యార్థులు మనం కల్పన చేయగలం, వారు కొంత మనకు సమయాన్ని ఇవ్వగలం. ఈ విషయం
బోధనలు చెప్పడం నాకు ఇష్టం లేదు. మీ అందరితో కలిసి చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా విని మంచిని గ్రహించండి, చెడుని విసర్జించండి అంటారు. సో మంచిని కంపల్సరీగా గ్రహించాలి. గారు వారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. సభాధ్యక్షులుగా వారికి మరి మాతో రవికాంత్ గారు, ప్రసాదరావు గారు, శ్రీనివాసరావు ఆఫీస్ స్టాఫ్, తర్వాత ఇక్కడికి రాబోతున్న శ్రీ టీవీఎస్ శ్రీనివాసరావు గారు, పెద్ద పండుగ, పెద్దల పండుగ, వంటింటి పండుగ, వంటల పండుగ, ఆయన ఆరోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులతో చాలా పరిచయాలు, వాళ్ళ తాలూకా కుటుంబ పరిస్థితులు కూడా నాకు బాగా తెలిసినటువంటి అవకాశం ఏర్పడ్డాది. ఆ రోజుల్లో పాకలు నేర్చుకొని పురిపాకలు నేర్చుకుంటూ విద్యాభ్యాసం రాను విద్యా వ్యవస్థలో ఎన్నో సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులు వచ్చాయి, పాఠశాలలు వచ్చాయి, గురుస్థానం కాస్త మీరందరూ కూడా ఒక రకంగా ఆర్థికంగా మీ జీవన చెప్పారు. ఏంటంటే ఆధునిక పరిస్థితులు బట్టి ఇప్పుడు సెల్ ఫోన్స్, టీవీలు ఇవన్నీ ఎక్కువ పిల్లల తాలూకా దృష్టి అంతా కూడా విద్యార్థుల తాలూకా క్షేమ సమాచారాలు అయితేనేమి, అటు విద్యా విషయ ప్రగతి సంబంధమైన విషయాలు అయితే కానీ చర్చించే అవకాశం తల్లిదండ్రులు కూడా బాగా తగ్గిందని చెప్పాలి. ఈ రోజుల్లో యువకులలో చూశాను, ఏదో సైంటిఫిక్ టార్గెట్స్ పెడితే ఒక విద్యార్థి ఎగిరి కనిచేసి తన్నాడు కూడా. కాబట్టి మీ పిల్లలకి ఆ టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ మీరు తగ్గించండి, వాటికి దూరంగా ఉంచండి. పెద్దవాళ్ళ కాలుగా జీవిత చరిత్రలు చదివించండి, మీకు తెలిసినటువంటి పెద్దవాళ్ళ కాలుగా పరిచయాలు వాళ్ళకి కల్పించండి. ఆ తర్వాత ముఖ్యంగా పాఠశాలకు వచ్చాక నా తాలూకు ఆవేదన అర్థం చేసుకొని ఉపాధ్యాయులు దగ్గరగా నలగమని చెప్పండి, వినయంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే లైఫ్ గ్రోస్ గ్రేట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిసిప్లైన్డ్. కాబట్టి విద్యార్థులకి ఉపాధ్యాయుల పట్ల విధేయత నేర్పండి. కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. కానీ తెలుగులో చాలా చక్కగా మనందరికీ ఉపయోగకరమైన వాక్యాలు చెప్పారు. అవన్నీ ఫస్ట్ ఆయన చెప్పిన దాంట్లో టోటల్ గా ఒకే ఒక విషయం ఉంది. ఏమిటంటే అది టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ అనేది మన ఉన్నతికి సహాయపడాలి తప్ప మన పిల్లలు ఇప్పుడు ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇందులో కూడా చాలా మంది చూడండి, పిల్లల చేతిలో మొబైల్స్ ఉంటాయి. వాళ్ళు చేసిందే అందులో గేమ్స్ ఆడతారు, ఇంకేమైనా వీడియోలు చూస్తారు తప్ప పనికొచ్చిన దానికి ఉపయోగపడదు. సో సార్ చెప్పిన దాన్ని బట్టి అది ఒకసారి పిల్లలకి మనము కొంచెం దూరంగా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఒకసారి వాళ్ళని కనిపెడుతూ వాళ్ళ తాలూకు అభివృద్ధికి మనం తోడ్పడారు వచ్చారు. వాళ్ళకి సన్మాన కార్యక్రమం సైలెన్స్ ప్లేస్ కూర్చోండి అందరూ. 97-98 ఈ గోపాలు అందరూ కలిసి చర్చ జరిగి 1 ఇయర్ బట్టి ఫోన్ నెంబర్ సేకరించడానికి పాదాభివందనాలు. సోదర సమానమైనటువంటి చంద్రశేఖర్ గారు
వైకుంఠరావు మేషారు సారు హెచ్ఎం సార్ రామకృష్ణ మేషారు సారు కూడా ఆశిస్తారు చిన్నవాళ్ళే కాబట్టి. మరి ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థి అందరూ అక్కడ చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ కూడా మీకు మీ పిల్లలకి తర్వాత మీ భర్తలకు అందరికీ ఆశీర్వాదం. మీ పిల్లలకి మీతోనే మమైకం అయిపోతుంది, మీ మధ్య తిరుగుతుండేవాళ్ళు కాబట్టి మాకు పిల్లలు చెందుండేది కాదు. రాజా పాత్ర ఎటువంటి అప్పుడు మాకు గుర్తుకుంటుంది, పిల్లలు లేకపోతే అలాగా అప్పుడు వాళ్ళు కలిగారు. అనుబంధం అది మరోలాంటి అన్నమాట. ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోదాం, ఇప్పుడు సెలవు అనేటువంటి ఇష్టం ఉండేది కదా. ఇక్కడ సైన్స్ ల్యాబ్ కూడా పెట్టించుకున్నాను. మా హెచ్ఎం గారితో దెబ్బలాడి మరి ఆ రేపుల షర్ట్ని సైన్స్ ల్యాబ్ కింద మార్చాను. మరి ఆయనకి ఎలక్ట్రికల్ బోర్డ్స్ అన్ని సప్లై చేసి కంప్లీట్గా ఒక సెటప్ అనమాట. అందులోనే పిల్లలు కూర్చునేవారు, అందులోనే భోజనాలు చేసేవారు. మేము అసలు స్టాఫ్ రూమ్కి రావడం నాకు తెలియదు. అందులోనే సైన్స్ ప్రయోగాలు నిత్యం జరుగుతుండేవి. ప్రతి ఆదివారం కూడా సైన్స్ ఎగ్జామ్ జరుగుతూనే ఉంది, అందరికీ తెలుసు. అలాగా చక్కగా అందరితో కలిసిమెలిసి హాయిగా ఈ 9 సంవత్సరాలు 2003 జూన్ వరకు నా ఇదే కొనసాగా అదే కొనసాగింపు, అదే బుజ్జగింపుతో పిల్లలతో వెళ్తున్నాం. ఎక్కడ ఏ వీధికి వెళ్ళినా పిల్లలు పలకరిస్తుంటారు. అదొకటే నాకు మనసులో ఉండేటువంటి ఒక మంచి భావన. అది ఎప్పుడు అదే ఉంటుంది. ఏ ఊరు వెళ్ళనండి. మన గాంధీజీ గారు మహాత్ములు చెప్పినట్టుగా తరగతి గదిలోనే మొత్తం దేశ అభివృద్ధి అనేటువంటిది ఆధారపడుతుంది. తరగతి గది మీరు తీసుకెళ్ళగలిగినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రకంగా మీరందరూ పాటు పడాలని మీ అందరికీ కూడా మమ్మల్ని పరిచయం చేసిన తిరిగి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఆశీస్సులు మరి థ్యాంక్ యూ. కొన్ని స్కూల్లో పనిచేయవలసి వచ్చింది. నేను రాజకీయంలో ఎట్టప్పుడు పట్టించుకోవడం లేదన్నాడు. ఏం చేస్తా అది పరిస్థితి అన్నాను. అయితే ఎప్పుడు నేను సెకండరీ గేట్ ఎక్కడ కలెక్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళకుండా వెళ్ళిపోవచ్చు. కానీ నా పద్ధతి అది ఉండేది పనిచేయడమే. నేను ట్రాన్స్ఫర్ అయినా తెలిసేవాడిని కాదు. అక్కడ పిల్లలు ఉంటారు, చూసుకున్న గడుచుగా. తర్వాత ఇక్కడ పనిచేసేటప్పుడు నేను మీకు చిన్న ఇది మన్నించాలని అంటున్నాను. ఎందుకంటే అది నాకు తెలుసు, మీకు అప్పట్లో తెలియదు. వినండి. ఏబిసిడీలు విదేశాలు ఏం చేసేవాళ్ళు. నన్ను అందరూ కొద్దిగా అర్థాలు చేసేవాళ్ళు. వీటికేం వచ్చినాయి. నేను ఎంఏ వరకు ఎక్కడ నాదేం పోలేదు. నేను ఎంఏ ఎకనామిక్స్. అందులో ఎంఏ ఎకనామిక్స్ లో అప్పుడు కొన్ని పరిస్థితులు బట్టి టీచర్ పోస్టుకి రావాల్సి వచ్చి మరి ఇక్కడే 2 సార్లు వచ్చారు. వాళ్ళు వెళ్ళి మనం బద్రిపల్లిలో బద్రిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్టర్ ముగ్గురు, ఇక్కడ చదివినటువంటి మా ఊరు బుచ్చిమాయి కూతురు ప్రశాంతి కలెక్టర్ విజయవాడ, ఇక్కడ చదివినటువంటి డాక్టర్ రాజ్కుమారి అది ఆర్టీఓ. పిల్లల్ని మీ పిల్లలు కూడా తక్కువ అయిపోతారు. ఇంక మీరు పంచుకుంటే ఆ భగవంతుడు ఆరోగ్య కానీ చెప్తే నమస్కారం అంటే మిమ్మల్ని నమస్కరిస్తాను, నన్ను నమస్కరించలేదు అన్నారు. వాళ్ళు వెంటనే మీరు ఎవరైనా చెప్తే నేనండి బుచ్చి మాస్టర్ అమ్మాయిను ప్రశాంతిగా అన్నది. మనం ఇచ్చిన ఎంత చెప్పుకుంటే అంత మంచిది. మీరు మొత్తం మీద ఉన్నటువంటి మీ స్టేజ్ అయిపోయింది, చదువు అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకా మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, పని చేసుకుంటారు. కానీ మీరు విద్యాబుద్ధుల్లో ఎక్కువగా చెప్పవలసిన ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ చూస్తున్నాం, మంచి మర్యాద లేదు,
వాడికి ఏది ఉండదు, చదువుకున్నా ఏ సెక్షన్ ఎక్కడ అని అడిగాడు ఒకడు. అడిగితే అతను ఎవరు పోయాడు, చూసారా చూసి కదా అన్నాడు. ఈ రోజులే ఈ విద్యను కలకాలం మీరు బతుకున్నంత కాలం అనుకుంటారు. ఇక్కడే సైన్స్ ఉంది కాదు, ఏమి ఉంది కాదు. వచ్చి ఏదో మట్టితో 2 రెట్లు వెళ్ళిపోయాడు అంతే. సరేనా ఇతను కుర్రాడు ఆయన ఫస్ట్ తెచ్చాడు. మాట్లాడు చెత్తపడుతుంటే పనిచేశారు అక్కడ కూడా అలా ఇచ్చిపోవడమే. 450 రూపాయలు దేనికి చాలేదు. మా నాన్న ఉద్యోగం మానేరాడు, అలా మానే పరిస్థితి లేదని. ఈ ఒక్కరోజే మనకి టైం ఉంది. సో కాబట్టి అయితే ప్రస్తుత తరుణంలో ఉరుకులు పరుగులు జీవం కదా. ఎందుకంటే మీ మనోభావాలు వేరు, మీ ఆర్థిక పరిస్థితులు వేరు, మీ వ్యక్తిగత ఆలోచన వేరు. బతికే స్థితి 2 ఎకరాలు బతికే స్థితి 20 ఎకరాలు 30 ఎకరాలు నడిచేవారు. ఇప్పుడు విద్య భార్యాభర్తలు కోపాలు మీద పిల్లలందరికి వచ్చేసరికి ప్రేమ అభిమానం. మీరు ఎలా చదువుతున్నారు? అరవై ఆరు నుంచి ఇక్కడ మనకి టికెట్స్ దాటిపోయి మట్టిపోవడం మందుతో నీకు వాడడాన్ని చేశాము. చేసి నానా ఈ భాగంలో అనుభవించి చేసాము. మరేం లేదు, ఇదంతా ఉపోది కాకుండా 50 సంవత్సరాలు తిమరామ హై స్కూల్ నిండినప్పుడు విద్యార్థులందరూ మీకు ఎవరికైనా చేయమని వేదికపై కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా ధన్యవాదాలు. మీరు హుషారుగా ఉండాలా. చాలా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి అన్ని స్కూళ్ళకి అందరు స్టూడెంట్లు కూడా ఆదర్శంగా తీసుకొని మీలాగా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ క్లాస్ కొట్టండి. మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అలా చేస్తారు. ఆయన ఆడాలంటే అలవాటు కాబట్టి ఆయన పంచుకోవట్టు లాంచి ఉంటుంది. అలాగే ఈ సేవగా ఎంఎబీ ఐసరికి నాకు సరి ఫస్ట్ క్లాస్ రావాలని వచ్చాడు. నేను పోలీసుగా ఉన్నాడు, నేను అలా చేస్తాను, నీకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడైతే ఎన్నో శ్రమలు వచ్చారు, ఎంతో కష్టపడి వచ్చినారు. రూట్లు లేవు, బస్సు సదుపాయాలు లేవు, బల సదుపాయాలు లేవు, ఏటి లేవు. నిజం చెప్పాలంటే మీరందరూ కలిసి ఉండబట్టే స్కూల్ నిలబడేస్తారు. మీ అందరూ టీచర్స్ అందరూ ఉన్నాయి. మీ లేకపోతే స్కూల్ నిలబడుతుంటే నేను ఈ రోజు ఇక్కడ చదువుకొని ఇక్కడే 10th క్లాస్ పాస్ అయ్యింది సార్. ఈ స్కూల్లోనే నేను 10th పాస్ అయ్యి చదువుకొని ఎక్కడే పాస్ అయ్యి నీకేదో మెయిన్ బాలకారం ఏంటంటే నేను అల్లాడలో చదువుకున్నాను. అల్లాడలో నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే నేను బాగా అల్లాడేస్తానంటే అలా నాకు వేశారు. అది నాకు ఎంతో పర్వకాలం. నేను ఈరోజు రాయని కారణం కూడా ఇవన్నీ మీకు మంచి విషయాలు చెప్పిన మనిషి నేను వచ్చాను. అందుకని మీ అందరూ కూడా బాగా చదువుకొని అలాగే స్కూల్ మీరు ఎక్కడ వస్తారో అక్కడ అందరికీ చాలా హ్యాపీగా నేను కోరుకుంటున్నాను. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకల పాలన్నా చెదిరిన కలయినా
కోరుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జైలు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చింది మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను, చదువు జీవితాలకు చివరి మలుపులో.
మనసు నొచ్చుకొని ఉంటే